వర్షం అయితే వాయించి పారేసింది. పోయే మార్గం కూడా మెట్ల దారి అయితే ఉంది. ఇదిగోండి ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇటు నుంచి అయితే కొండపైకి అయితే హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధీర్ మోటో వ్లాగ్స్. ఈరోజు అయితే మేము ముందుకు కొత్త వ్లాగ్ తోటి వచ్చేసాను. యాక్చువల్గా ఈరోజు అయితే మనం చిన్న రైడ్ అయితే ప్లాన్ చేసాం. మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే మనం సింగరకొండకి అయితే వెళ్తున్నాం. ఆ సింగరకొండ ఎంత దూరం ఉందంటే మనకి ఇక్కడ నుంచి అంటే ఒంగోలు నుంచి నియర్లీ 42 to 45 కిలోమీటర్స్ అయితే ఉంది. అది ఎంత డిస్టెన్స్, తర్వాత ఎట్లాంటి రూట్ ప్లాన్, ఎక్కడికి ఎట్లా వెళ్ళాలి అనేది మొత్తం అయితే మీకు రైడ్లోకి వెళ్ళిన తర్వాత అయితే చెప్తా. యాక్చువల్గా అయితే వర్షం అయితే వాయించి పారేసింది రాత్రి. ఇది చూడండి మొత్తం ముద్ద అయిపోయింది. హెవీగా అయితే పడింది వర్షం రాత్రి మాత్రం. ఓకే, లెట్స్ గెట్ ఇట్ ద వీడియో, లెట్స్ గో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధీర్ మోటో వ్లాగ్స్. ప్రెసెంట్ అయితే మనం అయితే ఒక రైడ్ అయితే ప్లాన్ చేసాం. అది ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఆల్రెడీ చెప్పేసాం కదా, మనం అయితే సింగరకొండకి అయితే వెళ్తున్నాం. మనకి సింగరకొండ అనేది మన ప్రకాశం డిస్టిక్లో అయితే ఉంది. ఇది మనకి ఒంగోలు నుంచి అయితే 42 కిలోమీటర్స్ అయితే ఉంది. అట్లా కాకుండా మనం విజయవాడ నుంచి అయితే 110 కిలోమీటర్స్ ఉందన్నమాట. అంతేకాకుండా మనం వెళ్ళాల్సిన రూట్ ప్లాన్ ఏంటంటే ఇక్కడి నుంచి ఒంగోలు నుంచి బయలుదేరే పని అయితే ఒంగోలు నుంచి మేదరమెట్ల నుంచి అద్దంకి నుంచి వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఒంగోలు నుంచి మేదరమెట్ల వచ్చి 25 కిలోమీటర్స్, అక్కడి నుంచి ఒక 16 అంత ఉంది. తర్వాత మనకి అద్దంకి నుంచి అయితే 6 కిలోమీటర్స్ అయితే మనం వెళ్ళాల్సిన సింగరకొండ అయితే ఉంది. అంతేకాకుండా ఈ సింగరకొండ అయితే మన ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రముఖ ఉభయ పుణ్యక్షేత్రాల్లో ఒకటి అనమాట. ఎందుకనంటే ఇక్కడ మెయిన్ వచ్చి ఆంజనేయ స్వామి గుడితో పాటు మనకు ఉగ్ర నరసింహస్వామి వారి దేవాలయం కూడా చాలా ప్రఖ్యాతిగాంచిందనమాట. ఈ సింగరకొండ అద్దంకి నుంచి నియర్లీ 6 కిలోమీటర్స్ అయితే ఉండి అక్కడ భవనాసి అనే చెరువు ఒడ్డునైతే ఉంది. అది మొదట్లో ఏంటంటే ఈ సింగరకొండని సింగనకొండ అనే పేరుతోటి అయితే పిలిచేవాళ్ళు. యాక్చువల్గా అయితే ఇక్కడ నరసింహ క్షేత్రం ఇక్కడ ఫేమస్ అనమాట. అక్కడ ఆంజనేయ స్వామి క్షేత్రంగానే ప్రఖ్యాతిగాంచింది ఇది. ఈ ఆలయంలో ఏంటంటే ఒక గరుడ స్తంభం అయితే ఉంది, దాని మీద ఒక శాసనం అయితే ఉందంట. దాని ప్రకారం ఈ ఆలయం వచ్చి నియర్లీ 14th సెంచరీలో దేవరాయలు అనే రాజు అంటే ఈ దేవాలయానికి పోషకుడుగా ఉన్నాడంట, దేవరాయలు అనే రాజుగారు. మనం ఇప్పుడు వెళ్తుంది వచ్చి మనం నియర్లీ అయితే ప్రజెంట్ మనం మేదరమెట్లు అయితే దాటేసాము. ఇప్పుడు నియర్లీ మనం అద్దంకి దరిదాపుల్లో ఉన్నాము. ఇదిగోండి చూసారు కదా, ప్రజెంట్ అయితే మనం అద్దంకి టౌన్లో అయితే ఉన్నాము. మనకి టౌన్ దాటిన తర్వాత 6 కిలోమీటర్స్ వెళ్తే మనం సింగరకొండకి అయితే వెళ్ళిపోవచ్చు. ఈరోజు కొంచెం ట్రాఫిక్ హెవీగానే ఉందని చెప్పుకోవాలి. ఇదిగోండి మీరు ఎదురుగా అయితే చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ మనం స్టార్టింగ్లో వచ్చేటప్పటికి మనకు ఆంజనేయ స్వామి విగ్రహం అయితే వస్తుంది. మనం ప్రజెంట్ అయితే అద్దంకి నుంచి అయితే ఒక 5 కిలోమీటర్స్ అయితే వచ్చున్నాం అనమాట. దీని తర్వాత మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది కదా, మెయిన్ గుడి ఇక్కడ కూడా ఒక ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంది. మనమైతే ఫస్ట్ మనం సింగరకొండకి అయితే వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ జర్నీలో వచ్చేటప్పుడు అయితే స్వామివారిని అయితే దర్శనం చేసుకుందాం. ఇక్కడ కూడా ఇది దాదాపు ప్రకాశం జిల్లాలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాల్లో బిగ్గెస్ట్ ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ ఉండేది. ఇది చూశారు కదా, మనమైతే రిటర్న్ జర్నీలో వచ్చేటప్పుడు అయితే ఇక్కడ కూడా మనమైతే దర్శనం చేసుకుని వెళ్తాం. ఇదిగోండి ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానానికి దారి అని ఉంది కదా, ఈ ఆర్చిలో నుంచి అయితే మనం 1.1 కిలోమీటర్ అయితే లోపలికి కానీ వెళ్ళిపోతే మనం గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. ఈ గుడికి వెళ్ళే దారిలో ఏంటంటే మనం ఫస్ట్లోనే చెప్పాను కదా, ఇక్కడ నరసింహ క్షేత్రం అంటే నరసింహస్వామి వారి గుడి కూడా ఉందని చెప్పి, మెయిన్ గుడి ఉగ్ర నరసింహస్వామి వారి దేవస్థానం కూడా ఉంది. ఈ పక్క నుంచి ఇప్పుడు మీకు రూట్ కనిపిస్తుంది కదా, ఆ రూట్లో నుంచి అయితే స్వామివారి గుడికి అయితే వెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ అయితే మనం సింగరకొండకి అయితే వెళ్తున్నాం. అదిగోండి మీకైతే గుడి అయితే కనిపిస్తుంది కదా, ఒక చిన్న డ్రోన్ షాట్ అయితే తీసాను. ఫస్ట్ అయితే దాన్ని చూసేయండి, నెక్స్ట్ అనేది మనం వ్లాగ్ అనేది కంటిన్యూ చేద్దాం. లెట్స్ గెట్ ఇట్ ద వీడియో, లెట్స్ గో.
మనమైతే ఇప్పుడైతే గుడి లోపలికైతే వెళ్ళిపోదాం. ఇక్కడ మాత్రం చాలా ప్రముఖ పుణ్యక్షేత్రం ఇది. ఆంజనేయ స్వామి ఉన్న గుడుల్లో సింగరకొండ అనేది మోస్ట్ ఫేమస్ ఇక్కడ. యాక్చువల్‌గా అయితే ఇది చాలా పురాతన పుణ్యక్షేత్రం అనే చెప్పాలి. ఎందుకంటే అకార్డింగ్ టు స్థల పురాణం ఏందంటే, మనకి ఆంజనేయ స్వామి ఉన్నాడు కదా! ఆంజనేయ స్వామి ఏందంటే సీతమ్మ తల్లి కోసం వెతుక్కుంటూ దక్షిణాపథం బయలుదేరతాడు కదా! అప్పుడేందంటే స్వామివారు అంటే ఆంజనేయ స్వామి వారు ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారని చరిత్ర ప్రకారం అనమాట. అది ఇక్కడ మన జనుల నమ్మకం కూడా. అందుకనే ఇక్కడ ఆంజనేయ స్వామి అంటే మనకి స్వామివారి విగ్రహం దక్షిణాముఖం అయితే కనిపిస్తాడనమాట. స్వామివారు దక్షిణముఖుడై కనిపిస్తాడు. ఇది యాక్చువల్‌గా స్థల పురాణంలోకి వెళ్తే ఏందంటే, ఇక్కడ అద్దంకి తాతాచార్యులు అనే ఒక గొప్ప భక్తుడైతే ఉండేవాడంట. ఆయనేంది సింగరకొండ పైన కొండపైన నరసింహస్వామి గుడి ఉంది కదా! అక్కడైతే ఆ స్వామివారైతే ఉండేవాళ్ళు. ఆయన ఆ భక్తుడు. ఆయనేందంటే నరసింహస్వామి గుడిలో ధ్వజారోహణం చేస్తుండగా కొండపై నుంచి కిందకు చూడంగా ఒక దివ్య పురుషుడు ఆంజనేయ స్వామి విగ్రహానికి హారతిస్తూ కనిపించాడంట. ఎవరా ఉంది అనేది చూడడానికి పరుగున కిందకొచ్చి చూస్తే అంటే అక్కడ చూడడానికి వచ్చిన తాతాచార్యులకి అక్కడ ఒక పురుషుడైతే దివ్య పురుషుడు ఉన్నాడని చెప్పాను కదా! ఆయనైతే అక్కడి నుంచి మాయమైపోయాడంట. కనపడలేదంట. అక్కడ బాగా అంటే అక్కడ ఆ దివ్య పురుషుడు మాయమైపోయి దివ్య కాంతులతోటి వెదజల్లుతున్న ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటైతే కనిపించిందంట. అప్పటి నుంచి అయితే స్వామివారు ఇక్కడ వెలిసారని చెప్పి ఇక్కడ పూజలు అయితే చేస్తున్నారు. ఇక్కడ స్వయంభూ విగ్రహం అనమాట ఇక్కడ ఉండే స్వామివారిది. ఇక్కడ వాటిలతో పాటు ఇది గుడి అనేది లేటెస్ట్‌గా కన్‌స్ట్రక్షన్ అయితే జరుగుతుంది 1 ఇయర్ నుంచి. కన్‌స్ట్రక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో అయితుంది. చాలా బాగుంది. మనమైతే స్వామివారిని అయితే దర్శనం చేసుకొని వచ్చేసి మీకు మిగిలిన వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను. లెట్స్ గో. మనమైతే దర్శనం అయితే చేసేసుకున్నాం. ఇదిగోండి ఇది ఫ్రంట్ వ్యూ అనమాట. ఈ రోజు అంటే కొంచెం జనాలు తక్కువగా ఉన్నారు కానీ అదే మంగళవారం రోజు కానీ స్వామివారికి బ్రహ్మోత్సవాలు అవి జరుగుతాయి కదా! అప్పుడైతే అసలుకి ఇసుక వేస్తే రాళ్ళంత జనాలు వస్తారంట ఇక్కడికి. ఇంకోటి ఏంటంటే మనం ఏ బండి కొన్నా ఏ వెహికల్ కొన్నా ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా అయితే స్వామివారికి పూజ చేయించుకుంటారు. ఇంకోటి ఏంటంటే మనమైతే ప్రసాదం అయితే తీసుకుందాం పదండి. ఇదిగోండి మనమైతే దర్శనం అయితే చేసేసుకున్నాము. మనమైతే స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాం. ఇక్కడి నుంచి అయితే మనకి ప్రసాదం అయితే ఇక్కడ ఇస్తున్నారు. మనమైతే ప్రసాదం తీసుకుందాం పదండి. మనమైతే ప్రసాదం తీసుకున్నాం. ఎదురుగా అయితే మనకి ఇంకో స్వామివారు అయితే కనిపిస్తున్నారు చూడండి. భక్తాంజనేయ స్వామివారి అని గుడి కూడా ఇక్కడ ఇంకోటి ఉంది. మనం అక్కడ స్వామివారిని కూడా ఒకసారి పోయి చూసుకుని వద్దామండి. ఇక్కడ స్వామివారు కూడా స్వయంభూన అంట. భక్తాంజనేయ స్వామివారి దేవస్థానం ఇది కూడా. మనం గుడి దర్శనం చేసుకొని బయటకు బ్యాక్ సైడ్కి కానీ వచ్చేస్తే అంటే మనం ఇప్పుడు దర్శనం చేసుకొని ఇటు సైడ్ వచ్చాం కదా, అటు సైడ్ ముందుకు కానీ వచ్చామనుకోండి మనకైతే ఒక చెరువు అయితే కనిపిస్తుంది. ఇదే భవనాసి చెరువు అని కూడా అంటారనమాట. ఈ చెరువు పేరు స్వామివారు ఇక్కడే వెలిసారని చెప్పి అంటారు. మనకి ఇంకోటి మీకు ఉగ్ర నరసింహ స్వామివారి దేవస్థానం ఉందని చెప్పాను కదా, ఇదిగోండి ఈ కొండపైనే ఉంది. ఇందాక మనం స్టార్టింగ్లో వచ్చేటప్పుడు మీకు రూట్ చూపించాను కదా, ఆ రూట్ నుంచి అయినా వెళ్ళొచ్చు. మనకి ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఆ రైట్ సైడ్ నుంచి కొండపైకి దారి అయితే ఉంది. లేదు నడిచిపోయే మార్గం కూడా మెట్ల దారి అయితే ఉంది. ఇదిగోండి ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇటు నుంచి అయితే కొండపైకి అయితే నడిచి కొండపైకి అయితే వెళ్ళొచ్చు. మనమైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం స్టార్టింగ్లో ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఇంకో గుడి చూసాం కదా, అక్కడికైతే వెళ్దాం పదండి. ఇదిగోండి ఇక్కడికైతే మనం వచ్చేసాము. ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి వారి దేవస్థానం ఒకటి ఉంది. ఇది మనకి అద్దంకి కరెక్ట్గా 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ మనకి గుడి ఎదురుగా వచ్చేటప్పటికి మనకి గుడి ఎదురుగా వచ్చి వినాయకుడి గుడి, తర్వాత సరస్వతీదేవి విగ్రహాలు అయితే కనిపిస్తాయి. అదిగోండి స్వామివారు.
ప్రకాశం జిల్లాలో ఉన్న విగ్రహాల్లో హైయెస్ట్ అంటే టాలెస్ట్ స్టాచ్యూ అనమాట స్వామివారిది. గుడి ముందుకు వచ్చేటప్పటికి మనకి ఇక్కడ స్వామివారి వాహనం అయినటువంటి ఒంటె అయితే ఉంటుంది అనమాట. చూడండి, నాకు తెలిసినంత వరకు బిగ్గెస్ట్ స్టాచ్యూలు అనమాట స్వామివారి వాహనం ఇది. మనమైతే దగ్గరికి వెళ్ళి దర్శనం కూడా చేసుకుందాం పదండి. ఇక్కడ ముందుకెళ్తే మనకి స్వామివారి గుడి కన్నా ముందుగానే మనకి ఇక్కడైతే రాముల వారి విగ్రహం అంటే రాముల వారి గుడి కూడా ఉంటుంది ఇక్కడ. మనమైతే ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి కూడా వెళ్ళి ఒకసారి మీకు దర్శనం చేసుకుందాం పదండి. అదిగోండి మనకి ఆంజనేయ స్వామి వారి విగ్రహం కూడా అక్కడ గుడి అయితే ఉంది. మనం అయితే దండం పెట్టుకున్నాం. చూడండి స్టాచ్యూ ఎంత పెద్దదో. అసలుకి ఎంత హైట్ ఉందంటే నియర్లీ 35 మీటర్స్ అబోవ్ ఉందనుకుంటా నాకు తెలిసినంత వరకు. ఒక్కసారి అయితే డ్రోన్ అయితే ఫ్లై చేద్దాం. దాదాపు లైట్గా వర్షం అయితే స్టార్ట్ అవుతూ ఉంది. మనమైతే డ్రోన్ ఫ్లై చేయడానికి అయితే ట్రై చేద్దాం. లెట్స్ గో. డ్రోన్ షాట్ అయితే తెద్దామని చెప్పి ఫ్లై అయితే చేయడం స్టార్ట్ చేసాము. నిదానంగా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా బూమరాంగ్ షాట్ ఉంటుంది కదా, అది తెద్దాం అనుకున్నా కానీ కుదరలా. ఇప్పుడైతే వర్షం అయితే స్టార్ట్ అవుతుంది. చూడండి ముప్పేటమ్మా. లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి అయితే వెళ్ళి డ్రోన్ అయితే ఫ్లై చేసాం కదా. ఉన్నట్టుండి ఏంటంటే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకైతే లైట్గా తుప్పర అయితే స్టార్ట్ అవుతా ఉన్నింది. నేనైతే డ్రోన్ దింపేశాను. కొన్ని విజువల్స్ అయితే పెట్టాను కదా. తర్వాత నుంచి అయితే రోడ్డు కనపడినంత లెవెల్లో అయితే వర్షం అయితే ఫుల్గా పడింది. ఇంకా ఆ వ్లాగ్ అనేది అంతటితో క్లోజ్ చేయాల్సి వచ్చింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం డ్రోన్ షాట్ చేస్తున్నప్పుడు ఏంటంటే వర్షం అనేది లైట్గా స్టార్ట్ అయింది కదా. అందుకని చెప్పి డ్రోన్ అయితే గబగబా దింపేశాను నేను. ఐ హోప్ ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నా. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.